బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం వీకెండ్ నాగార్జున కొంతమంది హౌస్ మేట్స్ కి సూపర్ క్లాస్ పీకాడు. నాగార్జున మాట్లాడుతుంటే వాళ్లకు సౌండ్ లేదన్నంత పనయింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ లో మాధురి, రమ్య, కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, తనుజ గురించి చేసిన డిస్కషన్ ని వాళ్ళకి చూపించి మాట్లాడే మాట మనల్ని అందలం ఎక్కిస్తుందంటూ ఒక విధంగా ఇలాంటి అనవసరమైన మాటలు ఆపండి అన్నట్టుగా చెప్పాడు. రమ్య, కళ్యాణ్లను కన్ఫ్యూజన్ రూమ్ కి తీసుకెళ్లి మరి వీడియో చూపించాడు నాగార్జున. అందులో రమ్య కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అనడం చూపించి అతన్ని జీవితం మొత్తం చూసావా, అలా అనకూడదు అంటూ చెప్పాడు. ఇక తనుజకి కూడా మాధురి, రమ్య రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేలా మాట్లాడడం చూపించి నీ వెనకాల ఏం జరుగుతుందో చూసుకో అని హింట్ ఇచ్చాడు. మాధురి తన వాయిస్ అంతే అని నాగార్జునకు చెప్పగా, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదా, అలానే వాళ్ళతో మాట్లాడు అంటారు నాగార్జున. ఇక 5 స్టోమ్స్ కి వచ్చిన కిరీటం మాధురి, నిఖిల్ కిరీటంతో పాటు వాళ్ళకిచ్చిన స్పెషల్ పవర్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడు. రమ్య, ఆయేషా, శ్రీనివాస్, సాయి దగ్గర ఉన్న పవర్స్ అలానే ఉంచారు. ఇక వైల్డ్ కార్డ్గా వచ్చి కెప్టెన్ అయినందుకు గౌరవ్ని నాగార్జున మెచ్చుకున్నాడు. సుమన్ శెట్టి ఆటని కూడా అభినందించాడు. నాగార్జున మొత్తానికి హౌస్లో ప్రతి చిన్నదానికి గొడవ పడకండి అంటూ చెప్పాడు. ఇక కన్ఫ్యూజన్ రూమ్లోకి మరో జంట, అదే రీతు, డీమన్ పవన్లను పిలిచి రమ్య, డీమన్ పవన్ మాట్లాడడం చూపించారు. ఇప్పుడు మీ ఇద్దరి మైండ్లో ఏం నడుస్తుందని రీతు, పవన్ ఇద్దరిని నాగార్జున అడిగారు. రీతు చాలా క్లారిటీగానే ఉంది, కానీ పవన్ చెప్పిన వాటికి ఆడియన్స్ 100% థమ్ డౌన్ చేశారు. మొత్తానికి ఆడియన్స్ పోల్తో వాళ్ళ యాక్షన్, రియాక్షన్ ఎలా ఉందో చూపించారు. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ప్రతి విషయాన్ని చర్చించి దాని గురించి హౌస్ మేట్స్కి క్లారిటీ ఇచ్చేలా మాట్లాడడం ఆడియన్స్ని అలరిస్తుంది.